30 డేస్ పైథాన్ సిరీస్లో డే 14లో మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. అదే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ అన్నమాట. ఈ ఫంక్షన్స్ అనేది అన్ని లాంగ్వేజెస్లో యూజ్ చేస్తాం. సో ఫంక్షన్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ఇంప్లిమెంట్ చేసిన ఫంక్షన్స్ని మనం ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళి డిస్కస్ చేద్దాం. హాయ్ హలో, దిస్ ఇస్ తేజ, వెల్కమ్ టు బస్ టు లెర్నింగ్స్. మనం డైరెక్ట్గా కోడింగ్లో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకునే కంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ని అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ త్రూ మనకి ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్, దాని యొక్క డెఫినేషన్ కూడా ఇంకా క్లియర్గా ఈజీగా అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక రూమ్లో ఒక సీలింగ్ ఫ్యాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో ఈ సీలింగ్ ఫ్యాన్ యొక్క పర్పస్ ఏంటి? బేసిక్గా మనకి ఎయిర్ ఫ్లోని జనరేట్ చేయటం. ఎలా జనరేట్ చేస్తుంది? బై యూజింగ్ పవర్ సప్లై అండ్ మోటార్ అనేది రొటేట్ అవుతుంది. సో ఎలాగో మనం ఆ మోటార్ ప్యానల్కి మనం ఏం చేస్తాము, వింగ్స్ అనేది ఇన్స్టాల్ చేస్తుంటాం కాబట్టి మోటార్ రొటేట్ అయినప్పుడు వింగ్స్ కూడా రొటేట్ అయ్యి మనకి ఎయిర్ ఫ్లోని జనరేట్ చేస్తుంది. లెట్స్ అజ్యూమ్ ఆ ఫ్యాన్ అనేది వర్క్ అవ్వడం ఆగిపోయింది అనమాట. అప్పుడు మనం ఇన్ జనరల్గా ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి? ఫ్యాన్ యొక్క ఫంక్షన్ చెడిపోయిందంట, అంటే దాని యొక్క ఫంక్షనాలిటీ చెడిపోయిందంట. అంటే ఫంక్షన్ అంటే ఏంటి అని అంటే స్టెప్ బై స్టెప్, అంటే ఏదో ఒక ప్రాసెస్, పవర్ సప్లై ఆగిపోవడము, లేకపోతే మోటార్ అనేది రొటేట్ అవ్వకపోవడం సరిగా, సో వింగ్స్లో ఏదో ఇష్యూ ఉందో, సో ఏదో ఒకటి బ్రేక్ అయినందువల్ల దాని యొక్క ఫంక్షన్ చెడిపోయింది అని అంటాం. అంటే ఏంటి ఫంక్షన్ అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు ఎగ్జిక్యూట్ అండ్ అవుట్పుట్. సో ఇక్కడ అవుట్పుట్ ఏంటి? మనకి ఎయిర్ ఫ్లోని జనరేట్ చేయటం. సో ఎయిర్ ఫ్లోని జనరేట్ చేయాలంటే స్టెప్స్ ఏంటి? పవర్ సప్లై రావాలి, అట్ ద సేమ్ టైం మోటార్ అనేది సరిగా వర్క్ అవ్వాలి, సో వింగ్స్ కూడా ప్రాపర్గా రొటేట్ అవ్వాలి. ఇవన్నీ అయ్యాక మనకి అవుట్పుట్ ఎయిర్ ఫ్లో అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అర్థమైందనమాట ఇన్ జనరల్గా. అంటే ఏంటి ఫంక్షన్ అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు ఎగ్జిక్యూట్ అండ్ అవుట్పుట్. ఓకే, మనం రూమ్లో సీలింగ్ ఫ్యాన్ ఇన్స్టాల్ చేసాం. సో రూమ్లో ఫ్యాన్ ఉన్నంత మాత్రాన అది కంటిన్యూస్గా రొటేట్ అవుతుంటుందా? అవ్వదు. మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు మాత్రమే అది రొటేట్ అవ్వడం స్టార్ట్ చేసి మనకి ఎయిర్ ఫ్లోని జనరేట్ చేస్తుంది. అంతే కదా. సో ఇదే ఎగ్జాంపుల్ మనం కోడింగ్లో ఎలా చెప్పుకుంటామంటే, ఫంక్షన్ అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు ఎగ్జిక్యూట్ అండ్ అవుట్పుట్. అంటే మనం ఏదైతే ఒక అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఎగ్జిక్యూషన్ రిలేటెడ్ స్టెప్స్, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని హోల్డ్ చేస్తుందన్నమాట. ఓకేనా. సో అంటే నాకు ఇది పలానా అవుట్పుట్ కావాలి, సో నాకు ఇది చేసి పెట్టు అని ఆ రిలేటెడ్ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం ఫంక్షన్లో రాస్తాం. సో ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది? మన కోసం మనం ఏదైతే చెప్పామో ఆ పర్టికులర్ స్టెప్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుందన్నమాట. సో మనం ఫంక్షన్లో రాసినంత మాత్రాన అది మనం ఎప్పుడైతే కోడ్ రన్ చేస్తామో అప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడైతే మనం ఆ ఫంక్షన్ని మనకు అవసరమైనప్పుడు కాల్ చేస్తామో అప్పుడు ఆ ఫంక్షన్ అందులో ఉండే బ్లాక్ ఆఫ్ కోడ్ని స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఎగ్జిక్యూట్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ని అది జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మనం డైరెక్ట్గా కోడింగ్లో ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఈ ఫంక్షన్ కాన్సెప్ట్ కోసం మనం ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేసాము. డే 14 ఫంక్షన్స్ అనే ఫైల్ అయితే క్రియేట్ చేసాము. సో ఇప్పుడు ఆ ఫైల్లో మనం కోడ్ అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. సో యాజ్ యూజువల్గా మనం కాన్సెప్ట్ని ఈజీగా అర్థం అవడానికి ఫస్ట్ ఒక ప్రింట్ కమాండ్తో స్టార్ట్ చేద్దాం. సో ఈ ప్రింట్ కమాండ్లో నేను ఏమి ఇస్తున్నాను అంటే, మై నేమ్ ఈస్ తేజ అని ప్రింట్ అవ్వాలి ఇస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మనం కోడ్ రన్ చేద్దాం. కోడ్ రన్ చేశాక ఇక్కడ మనం ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చామో ఆ స్టేట్మెంట్ మనం ప్రింట్ అయిందనమాట. ఓకే, సో మై నేమ్ ఈస్ తేజ. ఓకే, దట్ ఈస్ వెరీ గుడ్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, డైరెక్ట్గా ప్రింట్ కమాండ్ ఇచ్చి ఆ ప్రింట్ స్టేట్మెంట్ని ప్రింట్ కాకుండా మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ త్రూ ఇద్దాం అనమాట. అంటే ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసి ఆ ఫంక్షన్లో ఈ పర్టికులర్ టాస్క్ ఏదైతే మై నేమ్ ఈస్ తేజ్ అనే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ ప్రింట్ అవ్వాలి. సో అది ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో మనం ఎలా అయితే ఫర్ లూప్కి ఫర్ అని, వైల్ లూప్కి వైల్ అని, అలాగే ఇఫ్ కండిషన్స్కి ఇఫ్ అని మనం ఒక సింటాక్స్తో స్టార్ట్ చేస్తాము, అలాగే ఈ పర్టికులర్ ఫంక్షన్కి కూడా ఒక సింటాక్స్ అయితే ఉంటుంది అనమాట పైథాన్లో. సో దాన్ని మనం డిఈఎఫ్ అని అంటాం. ఓకేనా. సో ఎప్పుడైతే మనం ఈ డిఎఫ్ అని స్టార్ట్ చేస్తామో దట్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఏ ఫంక్షన్ అనమాట. ఓకే, సో మనం ఇలా డిఎఫ్ అని మెన్షన్ చేయగానే ఫంక్షన్ స్టార్ట్ చేసాం. సో ఆ ఫంక్షన్కి ఏదో ఒక నేమ్ ఇవ్వాలి కదా. ఎందుకంటే మనం ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పినట్టు ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయడమే కాదు, మనకి ఎప్పుడైతే ఫంక్షన్ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే మనం ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. అంటే ఆ ఫంక్షన్కి ఏదో ఒక నేమ్ ఇవ్వాలి కదా. సో ఇప్పుడు మనం లెట్స్ సే ఈ పర్టికులర్ ప్రింట్ కమాండ్ని ప్రింట్ చేయాలి. సో నేను ఈ ఫంక్షన్ నేమ్ ఏమి ఇస్తాను అంటే ప్రింట్
నేమ్ అని ఇస్తున్నాను అనమాట. సో, బేసిక్‌గా మనం ఏదైతే టాస్క్ చేస్తామో అంటే ఆ ఫంక్షన్ ఏదైతే టాస్క్ చేయమంటామో దానికి రిలేటెడ్ నేమ్ కన్వెన్షన్ అయితే ఇవ్వాలనమాట. ఓకే. సో, ఇప్పుడు మనకు టాస్క్ ఏంది ప్రింట్ చేయాలి కాబట్టి నేను ప్రింట్ నేమ్ అని ఇచ్చాను. ఓకే. అండ్ ఆల్సో వేరియబుల్స్‌కి గానీ ఇలా ఫంక్షన్స్‌కి గానీ పైథాన్‌లో ఇలా స్నేక్ కేస్ ఫార్మాట్ ప్రిఫరబుల్ అనమాట. మనం ఆల్రెడీ స్నేక్ కేస్ ఫార్మాట్ అంటే ఏంటి పాస్కల్ కేసు, క్యామెల్ కేసు ఇలా నేమింగ్ కన్వెన్షన్స్‌ని ఎలా మనం ఏ కేస్‌లో ఇవ్వాలి అనేది మనం ఆల్రెడీ ఎర్లియర్ చాప్టర్స్‌లో డిస్కస్ చేసాము. సో, మనం ఇప్పుడు ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి పైథాన్‌లో ఫంక్షన్‌ని ఒక నేమింగ్ కన్వెన్షన్ వచ్చేసి మనకి స్నేక్ కేస్‌లో ఉండాలనమాట. ఓకే. సో, వన్స్ నేమ్ ఇచ్చాక మనం ఇలా పెరాన్సిస్ పెడతాము. పెరాన్సిస్ పెట్టి ఇలా కోలన్ ఇస్తామనమాట. సో, ఇప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక ఎంప్టీ ఫంక్షన్‌ని డిఫైన్ చేసాం. ఓకే. సో, దీంట్లో మనం ఇప్పుడు టాస్క్ ఇవ్వాలి. ఏం టాస్క్ ఇవ్వాలి? ఇదేదైతే మనం ఇక్కడ మెన్షన్ చేసామో ప్రింట్ కమాండ్ దాన్ని మనం ఇక్కడ ఇద్దామన్నమాట. సో దట్ స్టార్టింగ్‌లోనే మనం కాంప్లికేటెడ్ కోడ్ కాకుండా మనం బేసిక్ టాస్క్ ఇచ్చినట్లయితే మనకి కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో, ఇప్పుడు మనం ఏం చేసాము? ఫంక్షన్‌ని ఇంప్లిమెంట్ చేసాము. ఆ ఫంక్షన్ ఏం చేయాలో గూడా మనం రాసామనమాట. సో, ఈ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది మనకి ఈ పర్టిక్యులర్ టెక్స్ట్‌ని ప్రింట్ చేస్తుంది. సో, ఇప్పుడు రన్ చేస్తున్నాం. సో, ఎక్కడ కూడా మనకి ప్రింట్ అవ్వలేదనమాట. ఎందుకు అవ్వలేదు? మనం ఇందాక చెప్పుకున్నట్లు ఎప్పుడైతే మనం ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తామో అప్పుడు మాత్రమే ఆ ఫంక్షన్ అనేది ఆ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. సో, దానికి కాల్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఇలా కాల్ చేశాను. సో, ఇప్పుడు కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా? చూద్దాం. సో, ఇప్పుడు గూడా మన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకు అనంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటుంది. మనం ఎప్పుడైతే ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేస్తామో, ఓకే. ఆ ఫంక్షన్ కాల్ చేయాలి అనంటే తిరిగి మనం ఏం చేయాలి? ఆ ఫంక్షన్ నుండి బయటికొచ్చి అక్కడ కాల్ చేయాలి. సో, మనం ఇలా ఇచ్చిన దానివల్ల మనకేమవుతుందనంటే ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ అనేది స్టిల్ ఈ ఫంక్షన్‌లోనే ఉందనమాట. అంటే మనం ఏం చేసాం? ఈ ఫంక్షన్‌లోనే మళ్ళీ ఫంక్షన్ రాసామనమాట. సో, ఈ కాన్సెప్ట్ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. దీన్ని రికర్షన్ అంటారు. బట్ ఇది గోయింగ్ ఫార్వర్డ్ మనం డిస్కస్ చేస్తాం. బట్ ఇప్పుడు అవసరం లేదు. సో, మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ ఫంక్షన్‌ని మళ్ళీ ఫంక్షన్‌లోనే కాల్ చేసాం. అలా కాకుండా ఆ ఫంక్షన్ బయటకి రావాలనమాట. అంటే ఏంటి అనంటే మీరు జస్ట్ ఈ డీఎఫ్ అనేది ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ గాని మీరు ఇచ్చినట్లయితే సో, దట్ మీన్స్ మనకి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా! దీనికి ఈక్వల్‌గా ఇలా స్ట్రెయిట్‌గా రాసానంటే ఆ ఎర్రర్ అనేది పోయిందనమాట. మనం ఈ ఫంక్షన్ నుండి బయటకొచ్చేసి అంటే ఆ పర్టిక్యులర్ బ్లాక్ నుంచి బయటకొచ్చేసాము. అప్పుడు మనం ఈ ఫంక్షన్‌ని కాల్ చేసాం. సో, ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే మనకి మై నేమ్ ఈస్ తేజ అనేది ప్రింట్ అయిందనమాట. ఓకేనా? సో, ఇలా మనం ఫంక్షన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసి దాంట్లో మనం ఏ టాస్క్ అయితే మనకి కావాలనుకుంటున్నామో ఆ ఫంక్షన్ నుండి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో ఆ టాస్క్ యొక్క రిలేటెడ్ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మనం మెన్షన్ చేస్తామనమాట. సో, వన్స్ రాసాక మనకది కావాల్సినప్పుడు మనం ఆ ఫంక్షన్‌ని కాల్ చేసుకుంటాం. సో, ఇప్పుడు మనం సింపుల్‌గా అర్థం అవ్వడానికి ఏం చేసాము? ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేసాము. ఒక చిన్న ప్రింట్ కమాండ్ ఇచ్చాము. డైరెక్ట్‌గా నేను కాల్ చేశాను. సో, ఇలా డైరెక్ట్‌గా కాల్ చేయకుండా ఒక పర్టిక్యులర్ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ కండిషన్ బేస్ చేసుకొని మాత్రమే ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ అనేది కాల్ అవ్వాలనమాట. ఓకే. ఇన్ కేస్ ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదనుకోండి అప్పుడేంటి అంటే ఆ ఫంక్షన్ అనేది కాల్ అవ్వకూడదు. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాము అనంటే లెట్స్ సే మనం ఒక 0-10 నంబర్స్ ప్రింట్ చేద్దాం. ఓకే. 0-10 నంబర్స్ అనమాట. అందులో మనకి ఎప్పుడైతే 5 అనే నంబర్‌కి రీచ్ అవుతుందో అప్పుడు ఆ పర్టిక్యులర్ కండిషన్ సాటిస్ఫై అయ్యి అప్పుడు మాత్రం ఈ ఫంక్షన్‌ని కాల్ చేయాలనమాట. సో, దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం? ఫస్ట్ అసలు 0-10 నంబర్స్ మనం ఎలా ప్రింట్ చేయగలుగుతాం? బై యూజింగ్ ఫర్ లూప్. ఓకే. సో, బై యూజింగ్ ఫర్ లూప్. సో, మనం ఫస్ట్ ఫర్ లూప్‌నయితే ఇంప్లిమెంట్ చేద్దాం. లెట్స్ క్లియర్ దిస్ అవుట్‌పుట్. సో, ఫస్ట్ మనం ఫర్ లూప్‌ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి? ఫర్ అని రాయాలి. తర్వాత ఫర్ అని రాసిన వెంటనే మనం ఒక వేరియబుల్‌ని మనం డిక్లేర్ చేయాలనమాట. విచ్ హోల్డ్స్ పర్టిక్యులర్ వాల్యూ ఇన్ దట్ లూప్. సో, మనం ఇక్కడ ఐ అని వేరియబుల్‌ని క్రియేట్ చేసాం. సో, ఈ ఐ వేరియబుల్ ఏం చేస్తుంది? ఆ లూప్‌లో వాల్యూస్‌ని ఎవ్రీ లూప్‌లో ఇటరేషన్‌లో ఆ పర్టిక్యులర్ వాల్యూస్‌ని హోల్డ్ చేస్తుందనమాట. సో, ఐ ఇన్ మనం 0-10 నంబర్స్ ప్రింట్ చేయాలి అనంటే మనం ఏ మెథడ్ యూజ్ చేయాలి? రేంజ్ మెథడ్. గుర్తుందా మీకు? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో, ఈ రేంజ్‌లో మనం 0-10 అని ఇవ్వాలనమాట. సో, 0-10 అంటే మనకు స్టార్టింగ్ 0. 10 దాకా ప్రింట్ చేయాలంటే మనం ఏ నంబర్ ఇవ్వాలి? 11 ఇవ్వాలి. సో, మీరొకసారి రివైజ్ చేసుకున్నట్లయితే ఈ రేంజ్ అనేది ఐ, జే అనుకుంటే ఎక్కడి దాకా ప్రింట్ అవుతుంది? ఐ అండ్ ఇట్ విల్ ప్రింట్ జే-1 అనమాట. ఇట్ విల్ ప్రింట్ అంటిల్ జే-1 అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఐతో స్టార్ట్ అవుతుంది. జే-1తో ఎండ్ అవుతుంది. సో, ఐ అంటే 0, జే-1 అంటే 11-1 10. సో, 10 దాకా ప్రింట్ అవుతుందనమాట.
ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేస్తాము, కండిషన్ రాయాలి. ఏ కండిషన్? ఇన్ కేస్ ఐ వాల్యూ గానీ 5కి ఈక్వల్ అయితే, ఓకే. ఐ వాల్యూ గానీ 5కి ఈక్వల్ అయితే అప్పుడు మాత్రమే ఈ పర్టిక్యులర్ మెథడ్, ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ అనేది కాల్ అవ్వాలి. సో, దానికి మనం ఏం చేస్తాం, ఇఫ్ కండిషన్ ఇఫ్ దేంతో కంపేర్ చేస్తాం, మనం ఐతో కంపేర్ చేస్తాం అనమాట. ఎందుకు అంటే ప్రతి లూప్‌లో, అంటే ఫస్ట్ లూప్‌లో i = 0 అవుతది. తర్వాత i = 1 అయితది. తర్వాత i = 2 అలా ఎప్పుడైతే i = 5 అవుతుందో అప్పుడు మనకేం చేస్తుంది, ఈ పర్టిక్యులర్ మెథడ్ అనేది, పర్టిక్యులర్ ఫంక్షన్ అనేది మనకి కాల్ అవ్వాలనమాట. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఏ ఇటరేషన్‌లో ఉంది, ఏ ఐ వాల్యూ ఏ నంబర్‌ని హోల్డ్ చేస్తుందో తెలియాలంటే మనం జస్ట్ ఒక రిఫరెన్స్ పర్పస్‌గా ఏం చేస్తాము అంటే ఇక్కడ ఒక ప్రింట్ కమాండ్ అయితే ఇచ్చుకుందాము. కరెంట్ ఇటరేషన్ అని ఇద్దాం, కామా ఐ. సో దట్ మనకి ఏ ఇటరేషన్‌లో ఉంది, సో ఆ ఇటరేషన్ కరెక్ట్ ఇటరేషనా, సో ఈ ఐ వాల్యూ అనేది ఈ 5కి ఈక్వల్ అయిందా లేదా మనకు తెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కోడ్ రన్ చేద్దాం. సి. సో కరెంట్ ఇటరేషన్ 0 అంటే ఫస్ట్ లూప్‌లో 0 i = తర్వాత i = 1, 2, 3, 4. ఎప్పుడైతే i అంటే కరెంట్ ఇటరేషన్ 5కి వచ్చిందో అప్పుడేంటి, ఈ ఇఫ్ కండిషన్ i = 5 అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయింది మనకి. సో సాటిస్ఫై అయినందువల్ల ఇఫ్ కండిషన్‌లో కోడ్ అనేది వెళ్ళి మనకి ఏ మెథడ్ అయితే మనం ఏ ఫంక్షన్ అయితే కాల్ చేసామో ఆ పర్టిక్యులర్ ఫంక్షన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో అందుకు మనకి 5th ఇటరేషన్‌లో మై నేమ్ ఈస్ తేజ అని ప్రింట్ అయింది. ఏ ఇటరేషన్‌లో కూడా మనకు అవ్వలేదు. ఓకేనా? అదే నేను లెట్స్ సే ఆర్ అని పెట్టి i = 8 అన్నాను. ఓకే. సి 5కి ప్రింట్ అయింది, అలాగే 8కి కూడా ప్రింట్ అయిందనమాట. ఓకేనా? అండ్ ఇంకోటి, దీన్ని బట్టి కూడా మీరు ఫంక్షన్ యొక్క పర్పస్ కూడా అర్థం చేసుకోవచ్చు. మనం ఒకసారే రాస్తాం మై నేమ్ ఈస్ తేజ అని. ఇక్కడ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రింట్ అయిందనమాట. అంటే ఇదే కోడ్‌ని రీయూజ్ చేసింది. సో దట్ మీన్స్ ఫంక్షన్‌లో మనం ఏదైతే కోడ్‌ని మెన్షన్ చేస్తామో అది మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. సో దట్ ఇట్ విల్ అవాయిడ్ ద డూప్లికేట్ కోడ్. ఇది కూడా ఫంక్షన్ యొక్క వన్ ఆఫ్ ద మెయిన్ పర్పస్. ఓకే. సో ఇలా మనం ఫంక్షన్స్‌ని ఒక కండిషన్స్‌ని బట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యాక మనం ఆ పర్టిక్యులర్ ఫంక్షన్‌ని కాల్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మనం సింపుల్‌గా ఇచ్చాం. ఎందుకంటే టు అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఇక్కడ ఏం చేసాం, జస్ట్ ఫంక్షన్‌లో మనం జస్ట్ ప్రింట్ కమాండ్ మాత్రమే ఇచ్చాం. ఇలా కాకుండా మనం ఏం చేస్తాము అనంటే లెట్స్ సే మనకి ప్రీవియస్‌గా కండిషన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా! ఈ మ్యాచ్ స్టేట్మెంట్‌ని తీసుకుందాము. సో డైరెక్ట్‌గా మనం ఏం చేస్తాము అంటే ఈ ప్రింట్ కమాండ్ తీసేసి ఇలా మ్యాచ్ స్టేట్మెంట్ ఇస్తాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసి ఈ పర్టిక్యులర్ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని అక్కడ మెన్షన్ చేసామనమాట. సో ఇక్కడ ప్రింట్ నేమ్ కాకుండా లెట్స్ సే దీనికి నేమ్ మారుద్దాం. ఫైండ్ కలర్ స్టేటస్ అని ఇచ్చాను నేమ్. ఓకేనా? సో ఇక్కడ మనం సేమ్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఓన్లీ వన్ కండిషనే పెడదాము. i = 5 అయితేనే ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ అనేది కాల్ అవ్వాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు రన్ చేశాను. సి కరెంట్ ఇటరేషన్ వచ్చాక మనకి ఏదైతే మనం బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మెన్షన్ చేసామో ఆ పర్టిక్యులర్ మెథడ్‌లో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మనకి యాజ్ సూన్ యాజ్ మనం ఈ పర్టిక్యులర్ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఆ ఫంక్షన్‌లో ఏం మెన్షన్ చేసింది, కలర్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి ఇన్పుట్ మెథడ్ త్రూ కలర్ అనేది తీసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, రెడ్ అని ఇస్తున్నాను అనమాట. సో వన్స్ ఆ రెడ్ అని ఇచ్చాక ఈ కలర్ వేరియబుల్‌లోకి మనకి ఆ రెడ్ అనేది అసైన్ అవుతుంది. సో వన్స్ అసైన్ అయ్యాక మనం ఏం చేస్తున్నాము, మ్యాచ్ మెథడ్ త్రూ అంటే మ్యాచ్ కేస్ త్రూ మనం ఏం చేస్తున్నాము, ఆ కలర్‌లో ఉండే వాల్యూ ఈ కింద ఉండే కేసెస్ యొక్క వాల్యూస్‌తో మ్యాచ్ అయితే వాటికి రిలేటెడ్ మనం మెన్షన్ చేసిన టాస్క్ ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకే. సో మనం ప్రెజెంట్ ఏమి ఇచ్చామో రెడ్ అని ఇచ్చామన్నమాట. సో రెడ్ అని ఇచ్చాక ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కంపారిజన్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ కేస్ అంటే ఫస్ట్‌లోనే మనకి రెడ్ అనేది మ్యాచ్ అయింది. సో అప్పుడు రెడ్ మ్యాచ్ అయినప్పుడు ప్రింట్ స్టాప్ అని ఇచ్చాం. అంటే స్టాప్ అనే టెక్స్ట్ ప్రింట్ అవ్వాలని ఇచ్చామన్నమాట. సో అది టెస్ట్ చేద్దాం. సి ఇక్కడ 5th ఇటరేషన్ కాబట్టి 5th ఇటరేషన్‌లో కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనకు ఆ పర్టిక్యులర్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు కావాల్సిన కోడ్‌ని అది ఇంప్లిమెంట్ చేసి మనకు కావాల్సిన అవుట్‌పుట్‌ని కూడా అది ఎగ్జిక్యూట్ చేసిందనమాట. ఓకేనా? సో అదే విధంగా లెట్స్ సే ఇప్పుడు నేను i = 2 అని ఇస్తాను.
సి అది సెకండ్ ఇటరేషన్‌లోనే మనకు అడిగిందనమాట. సో, ఇక్కడ నేను గ్రీన్ అని ఇస్తున్నా. సో, గ్రీన్. ఓకేనా? సో, ఇక్కడ మనం ఒక చిన్న కంట్రోల్ స్టేట్మెంట్‌ని యాడ్ చేద్దాము. ఎందుకనంటే వన్స్ ఫంక్షన్ అనేది ఇంప్లిమెంట్ అయ్యాక అంటే వన్స్ ఫంక్షన్ అనేది కాల్ అయ్యాక రెస్ట్ ఆఫ్ ద ఇటరేషన్స్ నుంచి బయటకొచ్చేద్దాం అనమాట. అంటే వి నో నీడ్ టు లూప్ ద ఎంటైర్ రేంజ్. సో, దానికి మనం ఏం చేయాలి? మీరే చెప్పండి. ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ టాపిక్. యెస్. దానికి మనం బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం అనమాట. సో, ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యి ఈ మెథడ్ కాల్ అవుతుందో మనకి ఇంకా లూప్ తిరగాల్సిన అవసరం లేదు. సో, అప్పుడు మనం బ్రేక్ ఇచ్చేద్దాం. ఓకే. అప్పుడు మనం కోడ్ రన్ చేసి మనం ఏం చేస్తాము? ఈసారి పర్పుల్ అని ఇద్దాం. పర్పుల్ అని ఇచ్చాక ఇన్వాలిడ్ కలర్ అని ప్రింట్ అయిందనమాట. ఎందుకంటే ఏ కేస్‌లో కూడా పర్పుల్ లేదు ఇక్కడ 3 కేసెస్‌లో. సో, బై డిఫాల్ట్‌గా ఇన్వాలిడ్ కలర్ అని ప్రింట్ అయింది. దాని తర్వాత ఇటరేషన్ అనేది ఆగిపోయిందనమాట. అంటే ఇటరేషన్ 3, ఇటరేషన్ 4 ఏది ప్రింట్ అవ్వలేదు మనకి. ఎందుకంటే మనం ఇక్కడ బ్రేక్ ఇచ్చేసాం. ఓకేనా? సో, ఇలా మనం ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేసి ఆ ఫంక్షన్ మనకి ఏం చేసి పెట్టాలి అనే పర్టిక్యులర్ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మెన్షన్ చేసి మనకు కావాల్సిన సిట్యుయేషన్స్‌లో ఆ మెథడ్‌ని అంటే ఆ ఫంక్షన్‌ని కాల్ చేసినట్లయితే ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది? దాంట్లో మనం మెన్షన్ చేసిన ఆ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసి ఆ పర్టిక్యులర్ స్పెసిఫిక్ టాస్క్ యొక్క అవుట్‌పుట్‌ని మనకి జనరేట్ చేస్తుందనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ ఏంటి అనంటే మనం ఒక ఫంక్షన్‌ని డిక్లేర్ చేసేసి ఆ ఫంక్షన్ చేయాల్సిన వర్క్ అయితే అసైన్ చేసాం ఆ పర్టిక్యులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ కింద. అండ్ మనం ఎప్పుడైతే మనం కాల్ చేస్తున్నామో అది ఏదైతే కోడ్ ఇచ్చామో అది రన్ చేస్తుందనమాట. అలా కాకుండా మనం ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు దానికి కొన్ని ఇన్‌పుట్స్ ఇవ్వాలి. ఓకేనా? సో, ఇన్‌పుట్స్ ఇచ్చి ఆ ఇన్‌పుట్స్ బేస్ చేసుకొని ఆ పర్టిక్యులర్ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చెయి అని చెప్తామనమాట. ఓకేనా? సో, వాటిల్నే మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో, ఇప్పటిదాకా ఈ ఫంక్షన్ కాన్సెప్ట్ మీకు క్లియర్‌గా అర్థమైనట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఎవరైతే పైథాన్ నేర్చుకుందాం అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ప్లీజ్ షేర్ దిస్ ఛానల్ టు దెమ్ అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే please do subscribe. Don't forget to tap on bell icon to get more updates on this channel. Thank you. See you in next video.